గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో డే 4లో ఫుల్లీ ఆటోమేటిక్ నాన్ ఇన్వర్టర్ చాప్టర్ 2లో డ్రైన్ మోటార్ అండి, ఇన్లెట్ వాళ్ళు మనం చూసాము, ప్రెజర్ సెన్సర్ చూసాము. ఇప్పుడు దీంట్లో అతి ముఖ్యమైనది అంటే ఇన్లెట్ వాళ్ళు ఎంత ముఖ్యమో డ్రైన్ మోటార్ కూడా అంతే ముఖ్యం ఫ్రెండ్స్. ఈ డ్రైన్ మోటార్ మనకు అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. డ్రైన్ మోటార్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది డ్రైన్ మోటార్. ఈ డ్రైన్ మోటార్ మనకి నాన్ ఇన్వర్టర్లో ఏసీ సప్లై మీదే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఏ డ్రైన్ మోటార్ అయినా అంటే ఇప్పుడు ఎల్జీ, శాంసంగ్, వీడియోకాన్, వర్ల్పూల్, గాడ్రేజ్, ఐఎఫ్బి ఇలా ఎన్ని డ్రైన్ మోటార్లు అయినా మనకి టోటల్ వచ్చేసి మనకి ఏసీ సప్లై 230 volts మీదే వర్క్ చేస్తుంది అనమాట. ఈ డ్రైన్ మోటార్లో మనకి ఏంటంటే మొత్తం 3 మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 3 మోడల్స్ ఉంటాయి మనకి. మొత్తం డ్రైన్ మోటార్లో 3 మోడల్స్ ఉంటాయి అనమాట. 3 మోడల్స్ ఉంటాయి. ఈ 3 మోడల్స్ ఏంటంటే ఒకటి సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ అనమాట. సింగిల్ స్టెప్ ఒకటి సింగిల్ స్టెప్. రెండోది డబుల్ స్టెప్ అంటే 2 స్టెప్స్ ఉంటాయి అనమాట. డబుల్ స్టెప్ డ్రైన్ మోటార్ అనమాట. తర్వాత మూడోది వచ్చి ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఉన్న సింగిల్ స్టెప్. ఇది కూడా దీంట్లో సింగిల్ స్టెప్లోనే మనకు ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇది కూడా సింగిల్ స్టెప్ మోటారే. దీనికి ఫీడ్బ్యాక్ ఉంటుంది అనమాట. ఫీడ్బ్యాక్ ఈ ఫీడ్బ్యాక్ అనేది లేకపోతే ఈ డ్రైన్ మోటార్ అనేది పనిచేయదు అనమాట. అది ఈ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. ఇది ఎక్కువగా మనకి గాడ్రేజ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ గాడ్రేజ్ వాటిలో ఈ డ్రైన్ మోటార్ అనేది గాడ్రేజ్లో కనిపిస్తుంది అనమాట. ఈ సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ దాదాపు మనకి వీడియోకాన్లో ఉంటుంది. తర్వాత మనకి శాంసంగ్లో కానీ, శాంసంగ్లో కూడా డబుల్ స్టెప్ వస్తాయి. వీడియోకాన్లో మనకి సింగిల్ స్టెప్ మోటార్ వస్తుంది. తర్వాత ఐఎఫ్బిలో వస్తుంది. ఐఎఫ్బిలో వీడియోకాన్లో ఖచ్చితంగా మనకి చాలా వరకు అంటే కొన్ని మెకానిజాన్ని బట్టే ఈ డ్రైన్ మోటార్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది ఫ్రెండ్స్. మెకానిజం కనుక 2 గేర్లు ఉంటాయి అంటే డబుల్ గేర్, సింగిల్ గేర్, డబుల్ గేర్ 2 రకాల మెకానిజాలు ఉంటాయి మనకి. ఆ మెకానిజాల్లో కనుక సింగిల్ గేర్ ఉందనుకోండి, డ్రైన్ మోటార్ కూడా దానికి సింగిల్ గేరే వచ్చింది అనమాట. మనం ఊరికే డ్రైన్ మోటార్ చూసి మనం దానికి ఏ మెకానిజం వాడారు అనేది ఈజీగా మనం చెప్పేసేయచ్చు. దానికి పీసీబీ కూడా మార్పు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ డ్రైన్ మోటార్ని బట్టి మొత్తం డిజైన్ అనేది మనం మారిపోయింది. ఈ డ్రైన్ మోటార్లో సింగిల్ స్టెప్ వస్తుంది, డబుల్ స్టెప్ వస్తుంది. తర్వాత సింగిల్ స్టెప్లో ఫీడ్బ్యాక్ అంటే గాడ్రేజ్ మోడల్లో మనకి ఇలా టోటల్ 3 రకాలు డ్రైన్ మోటార్లు అనేది వస్తాయి అన్నమాట. ఇవి వీడియోకాన్, వర్ల్పూల్, గాడ్రేజ్ ఇలా మనకు అన్నిటిలో, శాంసంగ్లో కూడా మనకి ఎల్జీకి వచ్చేసేపాటికి ఖచ్చితంగా డబుల్ స్టెప్పే వస్తుంది ఫ్రెండ్స్. ఎల్జీకి వచ్చేపాటికి అంటే ఎల్జీలో కొన్ని సింగిల్ స్టెప్ కూడా ఉంటాయి. మనకి గాడ్రేజ్లో డబుల్ స్టెప్ ఉండదు. వీడియోకాన్లో సింగిల్ స్టెప్, డబుల్ స్టెప్ ఉంటాయి. ఇలా రకరకాలుగా వస్తాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో ఎందులో ఏముంది అనేది మనకు అనవసరం. మనకి డ్రైన్ మోటార్ గురించి తెలియాలి. ఆ డ్రైన్ మోటార్ గురించి పూర్తిగా తెలిస్తే అది ఎందులో ఎలా ఉన్నా మనం దాన్ని హ్యాండిల్ చేయగలం, మనకి ఇబ్బంది ఉండదు. ఇలా ఇప్పుడు మొత్తం 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 3 రకాల మోడల్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ డ్రైన్ మోటార్ అనేది ఇది వర్ల్పూల్కి సంబంధించింది అనమాట. ఈ వర్ల్పూల్ది సింగిల్ స్టెప్ అంటే సింగిల్ స్టెప్ మోటార్ అనేది మనం ఎలా చెప్తాం, ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ 2 పిన్నులు ఉంటాయి. ఈ 2 పిన్లు ఉన్నది సింగిల్ స్టెప్ ఖచ్చితంగా. ఇప్పుడు అలాగే ఇది చూడండి, ఐఎఫ్బి డ్రైన్ మోటార్ అనమాట. ఈ ఐఎఫ్బిలో మనకి ఇలా వైర్లు వచ్చాయి, 2 వైర్లే అంటే ఇది కూడా సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ అనమాట. తర్వాత మనకి నెక్స్ట్ గాడ్రేజ్. ఇది గాడ్రేజ్ అనమాట. ఈ గాడ్రేజ్ దాంట్లో
చూడండి ఇదిగోండి ఇక్కడ 2 పిన్నులు వచ్చాయి, కానీ ఇటు సైడ్ కూడా ఒక పిన్ వచ్చింది, ఇటు సైడ్ కూడా ఒక పిన్ వచ్చింది అనమాట. ఈ 2 పిన్నులతో పాటు ఇటు సైడ్ ఒక పిన్ వచ్చింది. మనం ఇప్పుడు ఇలా 2 పిన్నులు వచ్చింది అంటే 2 పిన్నులు వచ్చింది ఒకే చాట, ఇది సింగిల్ స్టెప్పే. కానీ ఈ పిన్ ఏంటి, ఫీడ్బ్యాక్ అనమాట. ఇది ఫీడ్బ్యాక్ బోర్డులోంచి, పీసీబీ బోర్డులోంచి ఈ పిన్కి ఫీడ్బ్యాక్ రావాలి. ఈ ఫీడ్బ్యాక్ వస్తేనే, ఈ డ్రైన్ మోటార్ ఫీడ్బ్యాక్ వస్తేనే వర్క్ అవుద్ది, లేకపోతే డ్రైన్ మోటార్ ఆన్ అవ్వదు అనమాట, ఫీడ్బ్యాక్ రాకుండా. అది తర్వాత నెక్స్ట్ మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎల్జీ, వీడియోకాన్, వాటిలో శాంసంగ్లో కూడా ఈ డ్రైన్ మోటార్ వాడుతూ ఉంటారు. ఇది ఎల్జీ డ్రైన్ మోటార్, యాక్చువల్గా ఎల్జీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది ఎల్జీలో వాడేది ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి 3 పిన్స్ వచ్చాయి, 3 పిన్లు. అంటే 3 పిన్లు వచ్చాయంటే ఇది డబల్ స్టెప్ డ్రైన్ మోటార్ అనమాట. ఇది డబల్ స్టెప్ డ్రైన్ మోటార్, 2 స్టెప్లు ఉంటాయి అన్నమాట దీనికి. అది 3 పిన్లు వచ్చాయి కాబట్టి ఇలా మనకు టోటల్ ఇలా 3 రకాలు డ్రైన్ మోటార్లు అనేది మనం చూసాం. ఇప్పుడు వీటిలో మనకి ఏ డ్రైన్ మోటార్ ఎలా పనిచేస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సింగిల్ స్టెప్ చూద్దాం. సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం. సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ మనకు ఫస్ట్ ఇదిగోండి, ఈ సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ అనేది ఇలా సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ ఉంది. ఇది డ్రైన్ మోటార్. ఈ డ్రైన్ మోటార్కి ఇక్కడ మనకి ఒక థ్రెడ్ లాంటిది కానీ ఇక్కడ మనకు లాగేది ఉంటుంది అనమాట. ఈ డ్రైన్ మోటార్కి ఇలా లాగేది. ఈ డ్రైన్ మోటార్కి మనకి మొత్తం 2 పోల్స్ వైర్లు కానీ, పోల్స్ కానీ, 2 పోల్స్ కానీ, లేకపోతే 2 వైర్లు కానీ ఈ డ్రైన్ మోటార్కి వస్తాయి అన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఈ డ్రైన్ మోటార్ మనకు అసలు వర్క్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఈ డ్రైన్ మోటార్ దేనికి పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డ్రైన్ మోటార్ మనకి పుల్ చేస్తుంది. అంటే మనం సెమీ ఆటోమేటిక్లో డ్రైన్ స్విచ్ అనేది ఉండేది, మనమే దాని చేతితో తిప్పేవాళ్ళం. కానీ ఇక్కడ మనం తిప్పకుండానే పీసీబీ బోర్డు నుంచి ఈ డ్రైన్ మోటార్ అనేది వెనక్కి లాగుద్ది అనమాట. ఇది చేసే పని. ఇది ఓన్లీ ఈ థ్రెడ్ అనేదాన్ని వెనక్కి లాగుద్ది. ఈ వెనక లాగినప్పుడు ఏంటంటే డ్రైన్ వాల్ ఓపెన్ అవ్వడానికి అనమాట. మనకి ఇక్కడ ఈ థ్రెడ్ దేనికి కనెక్ట్ చేసి ఉంటుందంటే ఇక్కడ ఒక డ్రైన్ వాల్ ఉంటుంది. ఆ డ్రైన్ వాల్ నుంచి మనకి ఇక్కడ డ్రైన్ వాల్ ఉంటుంది. ఈ డ్రైన్ వాల్ దీనికి, ఈ డ్రైన్ బెల్ ఉంటుంది దీంట్లో. ఈ డ్రైన్ వాల్ నుంచి మనకి ఇక్కడ దీనికి కనెక్ట్ చేసి ఉంటుంది అన్నమాట. ఇది ఇలా డ్రైన్ వాల్కి, దీని గురించి డ్రైన్ వాల్ గురించి మనం వేరే వీడియోలో చెప్పుకుందాం. ఈ డ్రైన్ వాల్ గురించి చెప్పుకుందాం మనం. ఇదేం చేస్తుంది, డ్రైన్ మోటార్ అనేది ఈ డ్రైన్ వాల్లో ఉన్న డ్రైన్ బెల్లుని పుల్ చేస్తుంది. ఈ పుల్ చేస్తే వాటర్ డ్రైన్ అవుతాయి అన్నమాట. ఇది కనుక వెనక రాకపోయింది అనుకోండి, ఈ వాటర్ అనేది బయటకు వచ్చేది. అది డ్రైన్ మోటార్ చేసేది. సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ మాత్రమే ఆ పుల్ చేసినప్పుడు వాటర్ డ్రైన్ అవుట్ అవుద్ది. డబుల్ స్టెప్ గురించి మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఇది పుల్ చేయాలంటే దీంట్లో మనకి వోల్టేజ్ రావాలి ఫ్రెండ్స్. దీనికి ఇది నాన్ ఇన్వర్టర్ కాబట్టి మనకి ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి 230 వోల్ట్స్ ఏసీ, అంటే 220 వోల్ట్స్ ఏసీ, 220 వోల్ట్స్ టు 230 వోల్ట్స్ ఏసీ అనేది రావాలన్నమాట. వస్తే దీనికి మన 220 వోల్ట్స్ 230 వోల్ట్స్ ఏసీ వచ్చింది అనుకోండి, 220 టు 230 వోల్ట్స్ 10 అటు ఇటు వస్తుంది. కాబట్టి ఈ వోల్టేజ్ కనుక మనకి ఈ డ్రైన్ మోటార్కి వస్తే ఆ డ్రైన్ మోటార్ అనేది పనిచేస్తుంది, వర్క్ అవుద్ది అనమాట. దానికి వోల్టేజ్ వస్తే చాలు. ఒక్కోసారి మనకి డ్రమ్ములో ఫుల్గా వాటర్ పడిపోయి ఆగిపోయి పల్సరేటర్ మోటార్ రన్ అవునప్పుడు మనం వాటర్ తీయాలి. వాటర్ తీసేయాలంటే మనం చాలా ఇబ్బంది పడతాం, అంటే డ్రైన్ వాల్ ఓపెన్ చేసేస్తాం. అలా కాకుండా మీరు చాలా సింపుల్గా ఆ వాటర్ అంతా బయటికి పుల్ చేసేయచ్చు. ఎలా అంటే దీనికి ఫేసింగ్ న్యూట్రల్, ఒక మెయిన్ స్కాట్ నుంచి
2 కనెక్టర్ల ద్వారా ఆ పిన్నులకు కానీ వైర్లు ఉంటే వైర్లు కానీ కనెక్ట్ చేస్తే డ్రైన్ వాటర్ బాగుందో లేదో తెలిసిపోద్ది. ప్లస్ మనకి ఆ డ్రైన్ వాల్ ఓపెన్ అయిపోయి వాటర్ అంతా కూడా మనకి మొత్తం డ్రైన్ అవుట్ అయిపోద్ది. డ్రైన్ అవుట్ అయిపోగానే మనం ఆఫ్ చేసేసి మనం మిగతా రిపేర్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. కొన్నిట్లో అలా చాలా సింపుల్ టెక్నిక్గా మనం డ్రైన్ వాటర్కి అలా సప్లై ఇచ్చేసి ఆ వాటర్ అంతా బయటికి తీసేయచ్చు అనమాట. ఇది ఏసీ 220 వాట్స్ టు 230 వాట్స్ ఇక్కడ ఫేస్ న్యూట్రల్ ఈ 2 పాయింట్లకి వస్తుంది అనమాట. అది ఫేస్ న్యూట్రల్ సప్లై వస్తే ఈ డ్రైన్ మోటార్ అనేది నాన్ ఇన్వర్టర్లో మనకి వర్క్ అయిపోయింది. పీసీబీ బోర్డు నుంచి కూడా ఈ సప్లైని మాత్రమే పీసీబీ బోర్డు నుంచి వచ్చింది అనమాట. దీనికి ఏంటి మనకి వాష్ అయిపోయి వాష్ కంప్లీట్ అయిపోయాక నీళ్లు వదిలేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ డ్రైన్ మోటార్కి సప్లై పీసీబీ బోర్డు నుంచి వచ్చింది అనమాట. అలాగే రైన్స్ తర్వాత కూడా దీనికి వస్తుంది. అలాగే స్పిన్ అయ్యే ముందు కూడా డ్రైన్ అంటే వాటర్ వదిలేసేసాక ఆ తర్వాత మొత్తం స్పిన్ అవుతుంది కాబట్టి స్పిన్ ఎండ్ అయిపోయే వరకు డ్రైన్ మోటార్ ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే పిండుతూ ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు మొత్తం బయటికి డ్రైన్ అవుట్ అయిపోతే అప్పుడు మనకి కంప్లీట్ ఎండ్ అయిపోయే టైంకి అప్పుడు డ్రైన్ మోటార్ ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇది ఏసీ వోల్టేజ్ ఇచ్చే పద్ధతి. మరి అసలు ఏసీ వోల్టేజ్ ఇవ్వకుండా దీని యొక్క రెసిస్టెన్స్ తెలుసుకోవాలి మనం. అంటే దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటే ఇది వర్క్ అవుద్ది అనేది. ఈ 2 పిన్నులకు వచ్చేసి మనకి 3.8 వోల్ట్స్ అంటే 3.8 కిలో ఓమ్స్ 3.8 కిలో ఓమ్స్ టు మనకి 12.2 కిలో ఓమ్స్ ఉండాలన్నమాట. అంటే 3.8 కిలో ఓమ్స్ నుంచి 12.2 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ అనేది ఈ 2 పోల్స్కి మనకు ఉండాలి. అంటే ఈ మధ్యలో ఉండాలన్నమాట. ఈ 3.8 కన్నా తక్కువ ఉందనుకోండి అది పోయినట్టే, డ్రైన్ వాటర్ అనేది పోయినట్టే అనమాట. 12.2 కిలో ఓమ్స్ పైన ఉండదు మామూలుగా. అది మ్యాక్సిమం మనకి అది కనుక షార్ట్ అయిపోతే 3.8 కిలో ఓమ్స్ కన్నా తక్కువ ఉంటుంది. అదేంటంటే ఎక్కువగా మనకి డ్రైన్ వాటర్లో కాయిల్ షార్ట్ అనేది చాలా తక్కువ పర్సెంట్ ఉంటుందండి. మామూలుగా చాలా రేర్ అనమాట. అంటే ఒక 100 డ్రైన్ వాటర్లో ఒక 20 డ్రైన్ వాటర్లు మాత్రమే లోపల కాయిల్ షార్ట్ అవుతాయి. అంటే కాయిల్ షార్ట్ అయిపోతే డైరెక్ట్ అయిపోతే మనకి 3.8 కిలో ఓమ్స్ కన్నా తక్కువ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అలా ఒక 20% మాత్రం ఉంటుంది. 80% ఏం జరుగుతాయంటే మనకి డ్రైన్ వాటర్లో ఇది లాగడానికి ఇక్కడ మనకి వీల్స్ ఉంటాయి. ఇలా ఇక్కడ వీల్స్ ఉంటాయి అన్నమాట. ఈ వీల్స్ ద్వారానే మనకి డ్రైన్ వాటర్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ కాయిల్ ఉంటుంది. కాయిల్ అంటే ఈ వీల్స్ తిరగడానికి మన గోడ గడియారంలో వీల్స్ ఎలా ఉంటాయి మామూలుగా. ఇప్పుడు వాల్ క్లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, వాల్ క్లాక్లో లేకపోతే మన అదే వాచ్ల్లో కానీ వాటిలో వీల్స్ మన వీల్స్ ఎలా ఉంటాయో అలా ఈ డ్రైన్ వాటర్ లోపల కూడా అలా వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ వాటి యొక్క వీల్స్ పోతాయి అనమాట. అంటే ఆ వీల్స్ పోవడం అంటే కట్ అయిపోవడం, ఇరిగిపోవడం, బెండ్ అయిపోవడం, ఇలా ఆ వీల్స్ ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి అనమాట. కాయిల్ కన్నా వీల్స్ ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఏమవుతుంది అది లాగదు. లేకపోతే కొద్దిగా కొంచెం లాగి వదిలేస్తాం. లేకపోతే ఆ డ్రైన్ వాళ్ళని లాగే అంత స్ట్రెంత్ ఈ వీల్స్లో కొన్ని మధ్యలో వీల్స్ వదిలేస్తాయి. ఆ థ్రెడ్స్ అనేది వదిలేయడం వల్ల ఏమవుతుందంటే లాక్కుండా కొద్దిగా లాగి మళ్ళీ టక్ మని అరక్కి వెళ్ళిపోవడం, టక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. అది లేదంటే అసలు లాగదు. అసలు లాగలేదు అంటే కాయిల్ పోయిందని అర్థం. మామూలుగా ఏంటంటే మనకి ఒకవేళ 3.8 కిలో ఓమ్స్ టు 12.2 కిలో ఓమ్స్ ఉన్న వీల్స్ పోతే పనిచేయదు అనమాట. ఆ వీల్స్ అనేది వర్క్ అవ్వకపోతే మనం పనిచేయదు. అప్పుడు మనం దాన్ని చేంజ్ చేసేసుకుంటే మనం సరిపోతుంది అనమాట. ఇది డ్రైన్ వాటర్లో మనం తెలుసుకోవాల్సింది ఫ్రెండ్స్. 3.8 టు 12.2 కిలో ఓమ్స్ దీని యొక్క రెసిస్టెన్స్ ఉండాలి. దీనికి వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇది కరెక్ట్గా వర్క్ అవ్వాలి. అది డ్రైన్ వాటర్లో మనకి డ్రైన్ వాటర్ లేకపోతే వాటర్ బయటికి రాదు. వాటర్ బయటికి రాకపోతే మనకి వాటర్ డ్రైన్ అవ్వదు. డ్రైన్ అవ్వకపోతే ఏంటంటే మనకి ఇక వాటర్ డ్రైన్ అవ్వకపోతే మిషన్ ఎర్రలో చాలిపోవడం కానీ ఓఈ అని పడుతుంది. అది చాలా లేట్గా పడుతుంది అనమాట. మనం ఆ కస్టమర్ అంతసేపు వెయిట్ చేయలేడు, మనం వెయిట్ చేయలేము.
ఆన్ చేయగానే పడదు, మనం ఇది చూసుకోవాలన్నమాట. అది ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డ్రైన్ మోటార్ గురించి ఈ సింగిల్ స్టెప్ మోటారు మనం చెక్ చేసే పద్ధతి. ఈ 2 పిన్నులకి ఏసీ సప్లై ఇచ్చి చూసుకోవచ్చు. దాని ముందు ఏంటంటే ఈ రెసిస్టెన్స్ చూడాలి, చూడకుండా ఏసీ సప్లై ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఒకవేళ ఇది కనుక 3.8 కిలో ఓమ్స్ కన్నా కిందకు వచ్చింది అనుకోండి, మీరు కనుక ఇక్కడ ఏసీ సప్లై ఇస్తే ఎమ్మటనే కస్టమర్ ఇంట్లో టాప్ మనీ ఫీజు కొట్టేస్తుంది. ఆ ఫీజు కొట్టేసింది అనుకోండి, కస్టమర్ కంగారు పడిపోతాడు. ఎందుకంటే మీ ఫీజు కొట్టి టాప్ మనీ అందంటే ఆడికి కంగారు పుట్టేస్తుంది, మీకు వర్క్ రాదేమో అనుకుంటాడు ఆడు. మీరు ఎంత సీనియర్ అయినప్పటికీ మీకు వర్క్ రాదనుకుంటాడు. ఎందుకంటే నేనైనా కానీ ఆ ఓమ్స్ రెసిస్టెన్స్ ఆగే ఉంటుందిలే అని చూద్దాంలే ఏమవుద్దులే అని గప్తుని మెయిన్స్ కార్డ్ సప్లై పెట్టి ఇచ్చాను అనుకోండి, అది టాప్ మనగానే కస్టమర్ ఏంటో మన ఇంకా వింత చూపులు చూస్తాడు. అందుకని ఖచ్చితంగా ముందు మీటర్, అందుకే నేను వాడమనేది మీటర్ వాడనండి, మీరు సర్వీస్ ఇంజనీర్లా ఉండాలి, ఎలక్ట్రీషియన్లా ఉండొద్దు అనేది. ఈ ఓమ్స్ రెసిస్టెన్స్ చూసుకుంటే మీకు అసలు భయం లేదు. ఇక మీకు మ్యాక్సిమం 3.8 కిలో ఓమ్స్ పైన ఉంది, ఇక మీకు ధైర్యంగా మీరు మెయిన్స్ కార్డ్తో సప్లై ఇవ్వచ్చు. ఇక అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీజు కొట్టదు. ఒకవేళ డ్రైన్ మోటార్ పంచ్ అయిపోయినా లోపల వీల్స్ పోయినా మీకు ఫీజు కొట్టేయడం, వాళ్ళ ఇంట్లో కరెంట్లు పోవడం అలాంటివి జరగవు. ఇది దీంట్లో తెలుసుకోవాల్సింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దాంట్లో మనం డబుల్ స్టెప్ డ్రైన్ మోటార్ గురించి మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.